అర్థమైందా? మనం మాట్లాడకపోతే మనం ప్రశ్నించకపోతే, మనం వివరించకపోతే, మనం ఎడ్యుకేట్ చేయకపోతే, మనం పిల్లల్ని కూర్చోబెట్టి వారానికి ఒక్కరోజైనా సత్సంగం చెయ్యకపోతే ఎవ్వరు రక్షించరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరిని బయ్య అన్నారో వాడు మీ అమ్మాయికి గొయ్య తీస్తాడు. ఖమ్మం జిల్లాలో ఒక్కడే మరక కూతురికి తల్లికి చేశాడు. వాళ్ళకి ఆ లెక్కలే ఉండవు. అదేవిధంగా అక్క చెక్క కుక్క తేడా లేదు. వాళ్ళకి దేవు కేకే ఉంటే చాలు, వాళ్ళకి తక్కువ ఉంటే చాలు. కాబట్టి మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా మనకి మిత్రబోధ శత్రుబోధ రెండు ఉండాలి. మనకి మిత్రులు ఎవరో, ఒక అల్లూరి, ఓ ప్రతాపరుద్రుడు, ఓ రుద్రమదేవి, ఓ పోతన గారు, ఓ రామదాసు, ఓ అన్నమయ్య, ఓ నన్నయ్య, ఓ కన్నప్ప, వీళ్ళు మనకి మిత్రులు. మరి శత్రువులు ఎవరు? ఎడారి మతాలు రెండు శత్రువులే. ఆ మతాన్ని పాటించే వాళ్ళకి దేశభక్తి ఉండదు, సోదర ప్రేమ ఉండదు. నిన్న హోలీ జరుపుకుంటుంటే ఢిల్లీలో చిన్ని పిల్ల, ఇంత 9 ఏళ్ల పిల్ల, ఈ 9 ఏళ్ల పిల్ల ఏదో బెలూన్లో రంగు నీళ్ళు వేసి వాళ్ళ అన్నయ్య మీద విసిరితే 2 చుక్కలు పడ్డాయని పందులు గుంపు వచ్చి అతను చంపేసి. అదవుతుందా? మొన్న పాటలు పెట్టుకుంటే బాన్సువాడలో పంది, ఒక మగ పంది వచ్చి దుర్గాదేవి పాటలు పెట్టకూడదండి, వాడు రోజుకి 5 సార్లు పెడుతున్నాడు. మనం ఏమంటలేదు. వాడు మీలో ఎవరైనా సరే అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఉంటే మారండి, లేదా మూసిలో దూకి సావండి. మీరు కొన్నిటిని తప్పదు కొనాలి అని అనుకోకుండా కొనడం మానేసేయండి. హిందువుల దగ్గర ఉంటేనే కొనండి. ఏదోలా అయిపోతుంది, తక్కువకి అయిపోతుంది అని లెక్కలేయకండి. అర్థమవుతుందా? ప్రతి దాంట్లో విషం కలుస్తుంది. నిన్న ఐస్ ఇక్కడ చెరుకు రసం తెలుసా? చెరుకు రసంలో ఐస్ వేస్తారు. అక్కడ ఒక బాలపంది ఐస్ని ఇలా 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 నాకుతున్నాడు. ఐస్ గడ్డని నాలుగుతో పవిత్రం చేస్తున్నాడు. మొన్న ఆడేడో శాండ్విచ్ లేదని వాడి శరీరంలోంచి ఒక తెల్లని ద్రవ పదార్థం తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఉచ్చ కామనగా కలుపుతారు, ఉమ్ము కామనగా కలుపుతారు. కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు మనం ఏం చేయాలి? హిందీలో దేకాలి, లేదా తెలుగులో దేకాల్సి వస్తుంది. అందుకని మీరు కొనే ముందే స్కాన్ చేయండి. అదవుతుందా? ఓకే, వీడు హిందూ అయితే కొనండి. ఇంకో విషయం ఏంటంటే, షాపు బయట దీపక్ స్టోర్, హనుమాన్ స్టోర్ అని ఉంటుంది. మనం ఏమనుకుంటాం? మనదే కదా అనుకుంటాం. ఏం కాదు. ఎవరో చెన్నై వెళ్ళి శరవణ భవన్లో ఆర్డర్ ఇచ్చేసాడు. పే చేసేటప్పుడు చూస్తే పందులు ఉన్నాయి. ఇదేంటో మీరున్నారంటే మేము వాళ్ళ దగ్గర లీజులు తీసుకుని మా గలీజ్ అంతా కలుపుతామని చెప్పారు. అందుకని తినే ముందు కొనే ముందు ఏం చేయాలి? స్కాన్ చేయాలి. స్కాన్ అంటే ఓన్లీ సెల్ల పెట్టి కాదు. జై శ్రీరామ్ చెప్పాడు కదా, జై శ్రీరామ్ చెప్పాడు కదా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది మా బంగారు తెలుసు. అవునా? వాడు వచ్చాడు ఇక్కడికి, ఇంట్లో చెప్దాం. మారం చేస్తున్నాడా? చిన్నోడు